మహాభారతంలోని అరణ్య పర్వంలో పాండవులు ద్వైతవనంలో అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చి అగ్నిహోత్రం చేయటానికి ఉపయోగించే అరణ్యని ఒక జింక ఎత్తుకుపోయిందని ధర్మరాజుకు మొరపెట్టుకుంటాడు. అరణి అంటే మంటను రాజేసే ఒక పుల్ల. అంటే మనం ఇప్పుడు అగ్గిపుల్లతోటి ఎట్లాగైతే అగ్నిని వెలిగిస్తామో దానిని అరణి అనేవారు. చెప్తాడనమాట. ధర్మరాజు ఆ పనిని తన నలుగురు తమ్ముళ్లకు అప్పచెప్తాడు. దాన్ని వెతుక్కుంటూ ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు, కానీ ఎంతసేపటికి తిరిగి రారు. ధర్మరాజే స్వయంగా వాళ్ళని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తాడు. వెళ్ళి ఒక కొలను అంటే నీటి సరస్సు దగ్గరికి వెళ్తాడు. అక్కడ తన నలుగురు సోదరులు మృతదేహులై పడి ఉంటారు. అది చూసిన ధర్మరాజు దుఃఖితుడు అవుతాడు. దుఃఖంతో నోరంతా ఎండకపోతుంది. ఆ పక్కనే కొలనుంది కదా, నీటి కొలను, అందులో ఉన్న మంచినీళ్ళని తాగటానికి పెడతాడు. ఇంతలోనే ఒక అదృశ్యవాణి అంటే కనబడకుండా కేవలం శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఆగు ఆగు, నీ తమ్ముళ్ళు ఈ నీటిని తాగటానికి వచ్చి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మృతి చెందారు. నువ్వైనా సమాధానం చెప్పి నీ సోదరులను రక్షించుకో అని వినిపిస్తుంది. ధర్మరాజుకు అర్థమవుతుంది, యమధర్మరాజు నన్ను పరీక్షించటానికి ఇలా చేస్తున్నాడు అని. అలా యక్షిని రూపంలో యమధర్మరాజు 125 ప్రశ్నలను ధర్మరాజును అడగగా అద్భుతమైన సమాధానాలు చెప్పి యమధర్మరాజుని మెప్పించి తన నలుగురు సోదరులను బ్రతికించుకుంటాడు. ఇవే లోకంలో యక్ష ప్రశ్నలుగా ప్రసిద్ధి చెందాయి. అందులో నుండి ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. సూర్యుని చుట్టూ తిరిగేదెవరు? దేవతలు. గాలి కంటే వేగవంతమైనది ఏది? మనస్సు. రైతుకు ఏది ముఖ్యం? వర్షం. మానవుడు దేని వలన బుద్ధిమంతుడవుతాడు? పెద్దలను సేవించడం వలన. మానవుడి యొక్క ఉత్తమ ధర్మం ఏమిటి? సర్వజీవులయందు దయ కలిగి ఉండటం. అన్నింటికన్నా ఉత్తమమైన సుఖం ఏమిటి? సంతోషం. లోకానికి దిక్కెవరు? సత్పురుషులు. జ్ఞానం అంటే ఏమిటి? మంచి చెడులను గ్రహించడం. అహంకారం అంటే ఏమిటి? అజ్ఞానం. ఈ లోకంలో ఎవరు అత్యంత ధనవంతుడు? మంచి చెడు, సుఖం దుఃఖం, కష్టం నష్టం వీటన్నింటినీ సమంగా చూసేవారు.